హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటర్ సాగర్. ఈ వీడియో వచ్చేసి 6 months to 1 year బేబీ ఫ్రాక్ కటింగ్ వీడియో అండి. అది కూడా బ్లౌజ్ పీస్తో. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మా నాన్నమ్మ సారీ నేత చీరలో బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. మీ దగ్గర ఇలా బ్లౌజ్ పీసెస్ లేకపోతే ఏదైనా ఫ్యాబ్రిక్ని 80 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్నే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ డబల్ ఫోల్డ్ మీద మనకి లెంత్ వచ్చేసి 23 inches, అలాగే విడ్త్ వచ్చేసి 27.5 వచ్చిందండి. నేను శారీలో బ్లౌజ్ పీస్ తీసుకోవడం వల్ల నాకు ఈ మెజర్మెంట్స్ వచ్చాయి. మీరు కనుక నార్మల్ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక మీకు లెంత్ తక్కువ విడ్త్ ఎక్కువ వస్తుంది. అయినా ప్రాబ్లం లేదండి, మీరు ఈ మెజర్మెంట్స్తో కట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఫ్రాక్కి కింద బాటమ్ పార్ట్ ప్లీట్స్ పెట్టుకోవడం కోసం ఇక్కడ హైట్ 11 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇలా డాట్స్ పెట్టుకొని ఈ టేప్ని యూజ్ చేస్తే ఒక లైన్ అయితే గీసుకుని అప్పుడు మనము కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల బిగినర్స్కి ఒక చోట హైట్ వచ్చేసి ఒక చోట షార్ట్గా కట్ చేయడం ఈ ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గా కట్ చేస్తారు. ఇలాగా బాటమ్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి మనం కట్ చేసేసుకున్నాము. వీటిని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్తో మనం బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్గా నేను థ్రెడ్స్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇలా డబల్ ఫోల్డ్ వేస్తున్నాను కదా. హైట్ వచ్చేసి 15 inches, అలాగే వెడల్పు వచ్చేసి 3 inches తీసుకున్నానండి థ్రెడ్స్కి. ఇక్కడ 2 థ్రెడ్స్ని కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఈ సెంటర్లో కూడా కట్ చేసేసుకోండి, మనకి 2 థ్రెడ్స్ని సెపరేట్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ మనం థ్రెడ్కి నీట్గా షేప్ చేయడం కోసము దీని మధ్యలో డబల్ ఫోల్డ్ వేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఎడ్జ్లో ఒక 1/2 inchకి మార్క్ చేసుకుని ఇలా డయాగ్నల్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల రెడీమేడ్ ఫ్రాక్స్కి ఎలా అయితే థ్రెడ్స్ ఉంటాయో ఆ లుక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్తో బాడీ పార్ట్ కోసం అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం విడ్త్ వచ్చేసి 6.5 inchesకి మార్క్ చేసుకోవాలండి. మీకు కనుక ఎక్స్ట్రా మార్జిన్ కావాలి, కొంచెం ఖర్చు ఎక్కువ పట్టుకోవాలి అనుకుంటే ఇంకొక 1/2 inch కానీ 1 inch కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అంటే 6.5 బదులు 7.5 అలాగా. అండ్ ఇక్కడ హైట్ వచ్చేసి 8.5కి మార్క్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా డాట్స్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. అండ్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి మనము 3.5 inchesకి మార్క్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కోసం 4 inchesకి డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ స్క్వేర్ షేప్ గీయడం కోసం నెక్ వైపున 4 inches, అండ్ కింద వెడల్పు ఇక్కడ చూస్తున్నారుగా 3.5 inches. ఇలాగ డాట్ పెట్టుకుంటే మనకు ఒక ప్లస్ పాయింట్ ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఈ ఎండింగ్లో కూడా 4 inchesకి డౌన్ గీసుకుంటే కనుక మీరు ఎగ్జాక్ట్ స్క్వేర్ షేప్ అయితే గీస్తారు. అండ్ ఇక్కడ మనము ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 3/4 inchకి డాట్ పెట్టుకోవాలి డయాగ్నల్గా కర్వ్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు కర్వ్ గీయడం రాదు అంటే ఆర్మ్ హోల్లో హాఫ్ పార్ట్కి మనం మార్క్ చేసుకోవాలి. అంటే 4 inchesలో హాఫ్ 2 inches కదా, 2 inchesకి డాట్ పెట్టుకుని ఇలా ఈజీగా కర్వ్ అయితే గీసుకోవచ్చండి. ఈ ఫ్రాక్కి మనం హ్యాండ్స్ పెట్టట్లేదండి, స్ట్రాప్స్ పెట్టుకుంటాము. కాబట్టి స్ట్రాప్స్ పెట్టే ఏరియా అంతా మనకి అవసరం లేదు, కాబట్టి కట్ చేసేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కాడ 2 inchesకి మార్క్ చేశాను. అలాగే ఇటు వెడల్పు వచ్చేసి 3/4కి డాట్ పెట్టుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అండ్ అలాగే అక్కడే పైనుంచి 2 inchesకి డాట్ పెట్టుకుంటే కరెక్ట్గా మీకు ప్లస్ పాయింట్ ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఇటు నెక్ సైడ్ వచ్చేసి 2.5 inchesకి డాట్ పెట్టుకోవాలండి. అండ్ ఈ పాయింట్ని, ఆ ప్లస్ పాయింట్ని మీరు మీట్ చేస్తే కనుక కరెక్ట్గా మీకు రౌండ్ షేప్ కర్వ్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఈ ప్లస్ పాయింట్ నుంచి ఇక్కడ మనము 3/4 inch కర్వ్కి తీసుకున్నాం కదా, ఆ 2 పాయింట్స్ని మీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, నీట్గా కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు ఇలాగా 3/4 inchకి ఇలా ముందుకి పెట్టుకున్నాము అంటే మన పిల్లల స్ట్రాప్స్ అనేవి జారకుండా ఉంటాయండి, అక్కడే పట్టుంటాయి. మనం ఇంతకుముందు గీసిన మెజర్మెంట్ ఏంటి, నార్మల్గా హ్యాండ్స్ పెట్టుకుంటే అలా గీసుకోవాలి. స్ట్రాప్స్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా 3/4 inchకి లోపలికి గీసుకుంటే కనుక పిల్లల స్ట్రాప్స్ అస్సలు జారవు. అండ్ అలాగే ఈ పక్కన సైడ్ వచ్చేసి 1 inchకి మార్జిన్ పెట్టుకున్నానండి. అండ్ అలాగే కింద వేస్ట్ కాడ ఒక 1 inch కానీ 1/2 inch కానీ ఇలా కరువు గీసుకుంటే మన పిల్లల ఫ్రాక్స్ సైడ్న వేస్ట్ కాడ ఫిట్టింగ్ బాగుంటుంది, కిందకి జారినట్టు కూడా ఉండదు. ఇక్కడ మనం స్ట్రాప్లెస్
బాడీ పార్ట్ కోసము హ్యాండ్స్కి ఎలా అయితే పెట్టుకుంటామో ఆ మెజర్మెంట్స్ని యూజ్ చేస్తూ చాలా ఈజీగా ఇలాగ 2 ఇంచెస్కి డౌన్ పెట్టుకుని డ్రా చేసుకున్నాం కదండి. ఇక్కడ మీకు వచ్చే డౌట్ మనం స్ట్రాప్స్ హైట్ ఎంత పెట్టుకోవాలి అని. ఏమీ లేదండి, ఇక్కడ లాజిక్ జస్ట్ మనం 2 ఇంచెస్కి డౌన్ గీసుకున్నాం కాబట్టి మనం స్ట్రాప్ హైట్ 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్, బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్, టోటల్గా 4 ఇంచెస్ కదా. అండ్ మనం స్టిచ్లోకి కొంచెం మార్జిన్ పెట్టుకోవాలి కదా, అటు ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకున్న కరెక్ట్గా 5 ఇంచెస్ అనమాట. 5 ఇంచెస్ మీరు కట్ చేసుకుంటే కనుక స్ట్రాప్స్ కోసం ఒక సైడ్కి మీకు కరెక్ట్గా సరిపోతుందండి. అదే మీరు ఎక్కువ పెట్టేశారనుకో అప్పుడు ఏమవుతుంది, నెక్ మరీ కిందకి అయిపోతుంది పిల్లలకి. అదే మీరు చిన్నగా పెడితే నెక్ పైకి అయిపోయి వాళ్ళకి కంఫర్ట్ ఉండదు. కాబట్టి మీరు ఎంతైతే ఇక్కడ డౌన్కి కట్ చేశారో అంత మాత్రమే మనం స్ట్రాప్ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇలాగైతే మనం కట్ చేసుకోవాలండి ఈ ఫ్యాబ్రిక్ని. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇలా డీటెయిల్గా మార్క్ చేసుకోండి. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఏదో కరెక్ట్ సైడ్ ఏదో తెలీదు. కాబట్టి మీరు స్టార్టింగే కొద్దిగా ఏదైనా ఇలా మార్క్ పెట్టుకోవడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవ్వరు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అండ్ అలాగే మనం ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దాన్ని యూజ్ చేస్తూనే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తామండి. జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ నెక్ సైడ్ గ్యాప్ వదిలి ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ జిప్ కానీ ఊక్స్ కానీ వేస్తాం కదండి, వేసేటప్పుడు కొద్దిగా మార్జిన్ కావాలి కదా, దానికోసం. మీరు ఇలా తీసుకోకపోతే మనము ఊక్స్ జిప్పు వేసాక మన నెక్ అనేది బ్యాక్ నెక్ చిన్నగా అయిపోతుందండి. కాబట్టి మనం ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనం చుట్టూ కూడా బార్డర్ గీసుకొని కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయండి. అండ్ నెక్స్ట్ మనము స్ట్రాప్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు స్ట్రాప్స్కి ఎంత పెట్టుకోవాలో చెప్పాను కదా. టోటల్గా మనకి 5 ఇంచెస్ ఉండాలి. ఒక సైడ్ 5 ఇంచ్, ఇంకో సైడ్ 5 ఇంచ్. మనం రెండు కలిపి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చండి. స్ట్రాప్స్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. అలాగే ఇక్కడ హైట్ 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదేంటి మాకు చెప్పడం 10 ఇంచెసే చెప్పారు కదా అంటే, బీనెస్ ఈ థ్రెడ్ని స్టిచ్ చేసి రివర్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు అవ్వచ్చండి. కాబట్టి మ్యాక్సిమం 2 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకోండి, ప్రాబ్లం లేదు. మొత్తం థ్రెడ్ రెడీ అయ్యాక మనం ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఈ మెజర్మెంట్తో ఒకటైతే కట్ చేశాను. కాకపోతే కొంచెం పల్చగా ఉంది కదా ఫ్యాబ్రిక్ అనేది ఇది. కాబట్టి నేను ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తున్నానండి, డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేద్దామని. మీరు తీసుకునేది ఇలా పల్చగా లేకపోతే ఒక లేయర్ సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం స్టిచ్ చేసుకుంటాము. థ్రెడ్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం అన్ని పార్ట్స్ కట్ చేసుకున్నాము. కింద బాటమ్ పార్ట్కి, ఫ్రంట్, బ్యాక్, స్ట్రాప్స్, థ్రెడ్స్. నెక్స్ట్ మనం కట్ చేయాల్సింది లైనింగ్ పార్ట్ని. ఈ లైనింగ్ పార్ట్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేసి కట్ చేయొచ్చండి. ఇక్కడ బాటమ్ పార్ట్ ఒక్కదానికి మాత్రం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పైకి కట్ చేసుకోవాలి. మిగిలినవన్నీ సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినట్టే లైనింగ్ని కూడా కట్ చేసుకోవడమే. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని కూడా సెంటర్లో కట్ చేసుకోండి. మనం ఇక్కడ జిప్స్ అలాగే ఊక్స్ వేస్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా కుట్టచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంత సాగర్.